హలో అండ్ వెల్కమ్ టు సాయిరామ్ సంపూర్ ఎడ్యుకేషన్. దిస్ ఇస్ పవన్. ఎలా ఉన్నారు అందరూ? సో మనం కరెంట్ అఫైర్స్ మీద ఎంసీక్యూస్ అని చేసుకుంటూ వస్తున్నాం కదండి. సో చాలా ఇంపార్టెంట్. సో సెషన్స్ అని యూటిలైజ్ చేసుకోండి. సో ఇంతకుముందు చేసిన ప్రతి ఒక్క సెషన్ని యూటిలైజ్ చేసుకోండి. సో వీడియోని అయితే 1.25x లైన్ 1.5xలో స్పీడ్లో పెట్టుకుని అయితే చూడండి, కానీ ఇక్కడ వీడియోని స్కిప్ చేయకండి. సో ఇంతకుముందు చేసిన సెషన్స్లో చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ప్రతిదీ పిన్ పాయింట్ మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏ కార్నర్ నుంచి అడుగుతాడన్న క్వశ్చన్ దాని మీద ఎక్కడ నేను స్కిప్ చేయకుండా, అంటే ఏ ఛాన్స్ తీసుకోలేదండి. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీ ముందు పెట్టడం అయితే జరిగింది. సో మీరు చేయాల్సిన పని ఏంటంటే జస్ట్ సెషన్స్ని యూటిలైజ్ చేసుకోండి, అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ గ్రాప్ చేసుకొని సో చదువుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు కొన్ని ఎంసీక్యూస్ అని చేసుకుందాము కరెంట్ అఫైర్స్ మీద. సో లెట్స్ గెట్ ఇన్ టు ద డిస్కషన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అని అంటున్నాడు. ఏంటి లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్? ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ చూడండి. ఇట్ ఎయిమ్స్ టు ఎన్ష్యూర్ the rescue and the rehabilitation of countries facing the effects of climate change. It is managed by the Global Environment Facility అని అంటున్నాడు. సో యాక్చువల్ మీకు లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అంటే ఏంటనేది మీకు తెలియాలండి. సో రీసెంట్గా మనకి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనేది జరిగింది. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఏ క్లైమేట్ కాన్ఫరెన్స్ అనమాట. సో దాన్నే మనము COP28, COP26, COP27 అని పిలుస్తాం. సో రీసెంట్గా మనకి COP28 అనేది హెల్డ్ అయింది. కాప్ అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనమాట. ఇట్ ఈస్ ఏ క్లైమేట్ కాన్ఫరెన్స్. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క కాన్ఫరెన్స్ అనేటివి. ఓకేనా? సో రీసెంట్గా మనకి ఈ యొక్క క్లైమేట్ కాన్ఫరెన్స్ అనేది ఎక్కడ జరిగిందంటే దుబాయ్లో హెల్డ్ అవ్వడం జరిగిందండి. దుబాయ్లో హెల్డ్ అయింది. ఓకేనా? ఎక్కడ? దుబాయ్లో హెల్డ్ అయింది. సో మనకి COP27 అనేది ఎక్కడ హెల్డ్ అయింది? ఇది మనకి ఈజిప్ట్లో హెల్డ్ అయిందండి. సో గుర్తుపెట్టుకోండి, ఎక్కడెక్కడ అవుతుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఈ యొక్క COP27 ఏదైతే ఈజిప్ట్లో జరిగిందో ఇక్కడ మనకి ఈ యొక్క లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ని అంటే అక్కడ అనౌన్స్ అనేది చేశారు, అంటే తీసుకురాలేదు, లాంచ్ చేయలేదు. సో COP27లో మనకి లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ని ఈజిప్ట్లో మనకి జస్ట్ అనౌన్స్మెంట్ అనేది చేశారు అంతే. ఈ యొక్క COP28 ఏదైతే రీసెంట్గా మనకి జరిగిందో దుబాయ్లో, ఇక్కడ యొక్క లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ని టోటల్గా మనకి లాంచ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా? సో చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, మనకి ఎక్కడ లాంచ్ చేశారని అడుగుతాడు. సో దయచేసి ఈ పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సో ఈ యొక్క లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అంటే ఏంటి సార్ అంటే, ఏవైనా కంట్రీస్ ఏవైతే ఉన్నాయో క్లైమేట్ చేంజ్ వల్ల చాలా ఇంపాక్ట్ క్రియేట్ అయ్యి చాలా వనరబుల్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయిన కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఈ యొక్క లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఫండ్ అని ఇక్కడ మనకి పేరు ఉంది కదండి. సో ఏవైతే డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయి కానీ కొన్ని డెవలపింగ్ కంట్రీస్ కానీ కొంచెం ఫండ్ అనేది ఇచ్చి ఏవైతే వనరబుల్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయో డ్యూ టు ద క్లైమేట్ చేంజ్ వల్ల ఆ కంట్రీస్కి ఈ యొక్క లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటి, ఒక ఫైనాన్షియల్ ప్యాకేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ ఒక పర్టికులర్ కంట్రీస్కి. అర్థమవుతుందా? అలానే వాళ్ళని రెస్క్యూ చేయడం కానీ టోటల్గా రీహాబిలిటేట్ చేయడం జరుగుతుంది. ఏవైనా కంట్రీస్ యొక్క క్లైమేట్ చేంజ్ వల్ల టోటల్గా చాలా గట్టి ఇంపాక్ట్ వల్ల వనరబుల్ సిచ్యువేషన్కి వెళ్ళిపోయిన కంట్రీస్ వాళ్ళకి ఒక హెల్ప్లా ఉండడం జరుగుతుంది. ఇది ఒక ఫైనాన్షియల్ ప్యాకేజ్ అనమాట. అర్థమవుతుందా? సో చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి ఈ యొక్క ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనేది. ఓకేనా? సో ఈ యొక్క లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ని ఎవరు మనకి టోటల్గా మేనేజ్ చేస్తున్నారంటే మనకి వరల్డ్ బ్యాంక్ టోటల్గా దీన్ని మేనేజ్ చేస్తుందండి. చాలా ఇంపార్టెంట్. సో మీరు చేయాల్సిన హోంవర్క్ ఏంటంటే వరల్డ్ బ్యాంక్ అంటే ఏంటి, అసలు వరల్డ్ బ్యాంక్ ఎప్పుడు తీసుకొచ్చారు ఏంటనేది కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్చువల్ డేటా అనేది మీరు హోంవర్క్ చేయాలి. ఓకేనా? సో ఈ యొక్క లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ ఏదైతే ఉందో వరల్డ్ బ్యాంక్ని టోటల్గా మేనేజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ చూడండి. ఇట్ ఎయిమ్స్ టు ఎన్ష్యూర్ ద రెస్క్యూ అండ్ ద రీహాబిలిటేషన్ ఆఫ్ కంట్రీస్ ఆఫ్ ఫేసింగ్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ద క్లైమేట్ చేంజ్. అదే కదా చెప్పింది, లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ని ఆ ఒక పర్టికులర్ కంట్రీస్కి ఇస్తున్నారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది మనకి కరెక్ట్. సో ఇట్ ఈస్ మేనేజ్డ్ బై గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ అని అంటున్నాడు. సో ఇది గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ కాదండి, మనకి వరల్డ్ బ్యాంక్ అనేది మేనేజ్ చేయడం అని జరుగుతుంది. ఓకేనా? సో చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. సో మీరు చేయాల్సిన హోంవర్క్ ఏంటి, వరల్డ్ బ్యాంక్ అంటే ఏంటి, అసలు ఎప్పుడు తీసుకొచ్చారు ఏంటనేది మీరు కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఇక్కడ ఇచ్చిన గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ అనేది కూడా ఏంటనేది కూడా కొంచెం చూసుకోండి, కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసుకోండి. అర్థమవుతుందా? సో ప్రతిదీ ఇట్లా కవర్ చేసుకున్నారంటే ఒక దగ్గర మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఓకేనా? రైట్. సో సెకండ్ స్టేట్మెంట్ అని మనకి తప్పు అవుతుంది. విచ్ ఆఫ్ ద అబౌవ్ స్టేట్మెంట్స్ కరెక్ట్ అవుతున్నాడు కాబట్టి ఏ వన్ ఓన్లీ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ రీసెంట్గా కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 28లో ఈ యొక్క క్లైమేట్ కాన్ఫరెన్స్ మనకి దుబాయ్లో హెల్డ్ అయింది, అక్కడ లాంచ్ చేశారు. COP27 ఈజిప్ట్లో హెల్డ్ అయింది, అక్కడ అనౌన్స్ చేయడం జరిగింది, అంతేకాని లాంచ్ చేయలేదు. సో ఎక్కడ లాంచ్ అయింది, ఎక్కడ అనౌన్స్ చేసింది అందుకు కూడా గుర్తుపెట్టుకోండి. మనం కన్ఫ్యూజ్ చేయడానికి COP28, COP27 అనే అంటే COP27 లాంచ్ చేస్తారని అంటూ ఉంటాడు, కానీ COP28లో లాంచ్ చేస్తారనేది అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. రైట్.
సో ఫర్దర్గా ఇంకా డిస్కషన్లోకి వెళ్ళిపోయే ముందు సో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్కి ఇక్కడ కోర్స్ మోడ్లో అందించడం జరుగుతుందండి. సో ఇక్కడ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్లో అందించడం జరుగుతుందండి. 1 year వ్యాలిడిటీతో 13,000 అండ్ 2 years వ్యాలిడిటీతో 15,000 అందించడం జరుగుతుంది. సో ఎంటైర్ సిలబస్ ఏదైతే ఉందో చాలా కాంప్రహెన్సివ్ కవర్ చేయడం జరుగుతుంది. అండ్ తెలంగాణ స్పెసిఫిక్ టాపిక్స్ లైక్ తెలంగాణ హిస్టరీ, తెలంగాణ ఎకానమీ, తెలంగాణ జాగ్రఫీ అది కూడా కవర్ చేయడం జరుగుతుంది అనమాట. సో మీకు గ్రూప్ 1లో మీకు జాబ్ రావాలంటే ప్రిలిమ్స్ ఒకటే సరిపోదండి. మెయిన్స్ అనేది చాలా కీ రోల్ ప్లే చేయడం జరుగుతుంది. మెయిన్స్ తోటే మీకు జాబ్ రావడం జరుగుతుంది అనమాట. సో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ మీద చాలా ఫోకస్గా చేయడం జరుగుతుంది. అండ్ ఇందులోనే మీకు టెస్ట్ సిరీస్ కూడా ఇంక్లూడ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఓకేనా. సో 6305955532 ఈ నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. సార్ మాకు ప్రిలిమ్స్ వద్దు, ఓన్లీ మెయిన్సే కావాలంటే ఈ కోర్స్ అండి మీకు. ఓకేనా. సో ఎంటైర్ మెయిన్ సిలబస్ ఏదైతే ఉందో ఒక 500 క్వశ్చన్స్తో 500+ క్వశ్చన్తో ఎంటైర్ సిలబస్ కవర్ చేయడం జరుగుతుంది. అండ్ మెయిన్ సిలబస్లో మెన్షన్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ చాలా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. మీకు మెయిన్స్ ఎగ్జామ్లో మనకి ఏంటంటే ఇంట్రో ఉంటుంది, బాడీ ఉంటుంది, కంక్లూజన్ ఉంటుంది. సో ఈ ఇంట్రోస్ అండ్ కంక్లూజన్స్ అని మనం రెడీమేడ్గా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో మెయిన్స్ ఎగ్జామ్లో మనకి ఈ బాడీ అనేది అకార్డింగ్ టు ద క్వశ్చన్ మనకి మారుతూ ఉంటుంది. సో ఇక్కడ మీకు రెడీమేడ్ ఇంట్రోస్ అండ్ కంక్లూజన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఈ సిలబస్లో మెన్షన్ చేసిన ప్రకారంగా. సో ఇది కూడా మీకు 1 year వ్యాలిడీతో 8,000 అండ్ 2 year వ్యాలిడిటీస్తో 10,000 అందించడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఈ యొక్క కోర్స్ కూడా ఈ 6305955532కి కాంటాక్ట్ అయ్యి రిజిస్టర్ అవ్వండి. ఓకేనా. దిస్ విల్ బి ద బెస్ట్ డెసిషన్ అండి. చాలా మంచి క్లాసెస్ అందించడం జరుగుతుంది సాయిరామ్ సంపదరావు ఎడ్యుకేషన్ ఛానల్లో. ఓకేనా. రైట్. థ్యాంక్ యూ. Panchamrit pledge is related to poverty eradication, infrastructure development, combating climate change, regional defense security. సో పంచామృత్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు వినే ఉంటారు న్యూస్లో. ఓకేనా. సో ఈ యొక్క పంచామృత్ ప్లెడ్జ్ అనేది ఎక్కడ ప్లెడ్జ్ చేశారంటే COP26లో మనకి చేయడం జరిగిందండి. ఓకేనా. సో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26 ఎక్కడైతే హెల్డ్ అయిందో అక్కడ ఈ యొక్క పంచామృత్ ప్లెడ్జ్ అనేది మనకి చేయడం జరిగింది బై ద నరేంద్ర మోడీ. ఓకేనా. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈ పంచామృత్ని ప్రజెంట్ చేయడం జరిగింది. ఇది ఏంటంటే ఒక 5 టైమ్ బాండ్ క్లైమేట్ ప్లెడ్జెస్ అనమాట. అర్థమవుతుందా. ఒక 5 టైమ్ బాండ్ క్లైమేట్ ప్లెడ్జెస్ ఇవి. సో టోటల్గా 5 ఏంటి సార్ అని అంటే ఫస్ట్ వన్ వచ్చేసి బై 2030 కల్లా మేము 500 GW ఎనర్జీ 500 GW నాన్ ఫాజిల్ ఫ్యూయల్ ఎనర్జీ కెపాసిటీకి రీచ్ అవుతామని చెప్పడం జరుగుతుంది. బై 2030 కల్లా 500 GW నాన్ ఫాజిల్ ఎనర్జీ కెపాసిటీకి రీచ్ అవుతామని చెప్పడం జరుగుతుంది. సో నాన్ ఫాజిల్ ఎనర్జీ అని అంటే ఏంటి సార్ అంటే ఇప్పుడు ఫాజిల్ ఫ్యూయల్స్ అనేవి మనం వాడుతున్నాం ఎక్కువగా. డ్యూ టు వాటి వలన మనకి ఎన్విరాన్మెంట్కి చాలా హానికరమైన జరుగుతుంది. ఏంటంటే లైక్ పెట్రోలియం కానీ కోల్ కానీ ఇవన్నీ మనకి ఫాజిల్ ఫ్యూయల్స్. నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే లైక్ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ ఇవన్నీ నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్. సో ఈ నాన్ ఫాజిల్ ఫ్యూయల్ ఎనర్జీ వాడి మేము 2030 కల్లా 500 GW చేరుకుంటామని చెప్పేసి ఒక ఫస్ట్ ప్లెడ్జ్ చేయడం జరిగింది. అండ్ సెకండ్ ప్లెడ్జ్ ఏంటి, ఏదైతే ఇండియాస్ యొక్క ఎనర్జీ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ఎనర్జీ రిక్వైర్మెంట్ అనేది రిన్యూవబుల్ ఎనర్జీ ద్వారా దాదాపు 50% యొక్క రిన్యూవబుల్ ఎనర్జీ నుంచి తీసుకుంటామని చెప్పడం జరుగుతుంది. అంటే ఇండియన్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో 50% ఎనర్జీ రిక్వైర్మెంట్స్ అనేవి ఈ యొక్క రిన్యూవబుల్ ఎనర్జీ నుంచి మేము తీసుకుంటామని చెప్పడం జరుగుతుంది సెకండ్ ప్లెడ్జ్లో. ఈ యొక్క ప్లెడ్జెస్ అనేవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకి స్టేట్మెంట్స్లో ఇచ్చి అడుగుతాడు. దయచేసి గుర్తుపెట్టుకోండి ఈ యొక్క పర్టికులర్ ప్లెడ్జెస్ అనేవి. ఓకేనా. సో ఏ టైం కల్లా సో ఏదైతే ఇండియా ఎనర్జీ రిక్వైర్మెంట్ రెన్యూవబుల్ ఎనర్జీ ద్వారా 50% మీట్ అవుతుందని చెప్తున్నారో బై 2030 కల్లా ఇది మీట్ అవుతామని చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఫస్ట్ వన్ కూడా 2030, సెకండ్ కూడా 2030. అండ్ అదేవిధంగా ఇంకొక థర్డ్ ప్లెడ్జ్ ఏం చెప్తుందంటే చూడండి థర్డ్ ప్లెడ్జ్. సో కార్బన్ ఇంటెన్సిటీ ఏదైతే ఉందో కార్బన్ ఇంటెన్సిటీ సో ఏదైతే కార్బన్ ఎమిషన్స్ ద్వారానే కదా మనకి టోటల్ ఎన్విరాన్మెంట్గా చాలా హానికరం జరుగుతుంది. ఈ యొక్క కార్బన్ ఇంటెన్సిటీ అండ్ కార్బన్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో 2005 లెవెల్స్కి రీచ్ అయ్యేలాగా మేము చూసుకుంటామని చెప్పడం జరుగుతుంది. సో కార్బన్ ఇంటెన్సిటీ అనేది మేము 2005 లెవెల్స్కి మేము రీచ్ అవుతాం బై 2030 కల్లా అని చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఏదైతే 2005కి కార్బన్ ఇంటెన్సిటీ అనేది ఎంత లెవెల్స్లో ఉందో ఆ లెవెల్కి మేము 2030 కల్లా రీచ్ అవుతామని చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకునే ఒక పర్టికులర్ పాయింట్ అనేది కూడా. అండ్ అదేవిధంగా కార్బన్ ఎమిషన్స్ అనేవి టోటల్ ప్రొజెక్టెడ్ కార్బన్ ఎమిషన్స్ అనేవి రెడ్యూస్ చేస్తాము. ఒక 1 బిలియన్ టన్స్ అనేది రెడ్యూస్ చేస్తాం బై 2030 కల్లా అని కూడా చెప్తున్నారు. ఓకేనా. సో ఇది వచ్చేసి మనకి ఫోర్త్ ప్లెడ్జ్. సో ఫస్ట్ ప్లెడ్జ్ వచ్చేసి నాన్ ఫాజిల్ ఎనర్జీ ఏమో 500 GW 2030 కల్లా మేము
కెపాసిటీ రీచ్ అవుతుందని చెప్పడం జరుగుతుంది. అలాగే ఇండియా ఎనర్జీ రిక్వైర్మెంట్స్ 50% అనేవి రిన్యూవబుల్ ఎనర్జీ నుంచి 2030 కల్లా మీట్ అవుతుందని చెప్తున్నారు. అండ్ అలాగే కార్బన్ ఇంటెన్సిటీ ఏదైతే ఉందో 2005 లెవెల్స్కి మేము 2030 కల్లా రీచ్ అవుతుందని చెప్తున్నారు. అండ్ అదేవిధంగా టోటల్ ప్రొజెక్టెడ్ కార్బన్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా రిడ్యూస్ చేస్తాము బై 1 బిలియన్ టన్స్ బై 2030 అని చెప్పడం జరుగుతుంది. అండ్ లాస్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఏంటంటే నెట్ జీరో ఎమిషన్స్ మేము 2070 కల్లా రీచ్ అవుతామని చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క నెట్ జీరో ఎమిషన్స్ యొక్క టార్గెట్ అనేది 2070 కల్లా మేము అచీవ్ చేస్తామని చెప్తున్నారు. నెట్ జీరో ఎమిషన్స్ అంటే ఏంటి సార్ అంటే ఇది నథింగ్ బట్టే ఏవైతే మనము కార్బన్ ఎమిషన్స్ అనేవి మనము ఎయిర్లోకి ఎన్విరాన్మెంట్లోకి వెళ్తున్నామో అదే కార్బన్ ఎమిషన్స్ అనేవి టోటల్గా రిడ్యూస్ చేసుకోవాలి. అంటే అబ్జర్వ్ చేసుకునేంత కెపాసిటీ కూడా ఉండాలన్నమాట. సో అప్పుడు మనకి కార్బన్ ఎమిషన్ అనేది జీరోలోకి వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా? సో ఈ విధంగా నెట్ జీరో ఎమిషన్స్ అనేవి 2070 కల్లా అచీవ్ అవుతామని చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో టోటల్గా పంచామృత్ ప్లెడ్జ్ అనేది దేని గురించి మాట్లాడుతుంది? టోటల్గా క్లైమేట్ చేంజ్ కాంబాటింగ్ గురించి మాట్లాడడం జరుగుతుంది. సో అందుకే ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవి మీరు పక్కా గుర్తుపెట్టుకోవాలన్నా మీకు కంపల్సరీ అడుగుతాడు. ఎన్విరాన్మెంట్ నుంచి ఏదైనా క్వశ్చన్ అడగాలంటే ఇటువంటి సమ్మిట్స్ ఏవైతే జరుగుతున్నాయో ఇటువంటి క్లైమేట్ కాన్ఫరెన్స్ జరుగుతున్నాయి కదా, వాటిలో తీసుకున్న డెసిషన్స్ ఏంటి, వాటిలో తీసుకున్న కీ ఈ ఇంపార్టెంట్ మీటింగ్ సంబంధించిన వాటి మీదనే మనకు క్వశ్చన్స్ అడుగుతాడు. సో దయచేసి ఇంకో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని మీరు నోట్ చేసుకొని పెట్టుకోవాలి. సో 2030 అని కాకుండా 2040 అని ఇస్తాడు, ఇక్కడ 2070 అని కాకుండా 2030 అని ఇస్తాడు. సో దయచేసి చూసుకోండి. నెట్ జీరో ఎమిషన్స్ 2070కి, కార్బన్ ఎమిషన్స్ 1 బిలియన్ టన్స్ అని 2030కి, కార్బన్ ఇంటెన్సిటీ అని 2005 లెవెల్ 2030కి, అండ్ ఇండియన్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ ఏమవుతున్నాయో అవి 50% 2030 కల్లా రీచ్ అవుతున్నాం అని. అండ్ అదేవిధంగా నాన్ ఫాజిల్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ 500 GWకి 2030 కల్లా రీచ్ అవుతామని. ఈ విధంగా మీరు ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి మైండ్లో. ఓకేనా? సో చాలా చాలా ఇంపార్టెంట్. విత్ రిఫరెన్స్ టు ద కల్బెలియా డ్యాన్స్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. కల్బెలియా డ్యాన్స్, సో ఈ యొక్క కల్బెలియా డ్యాన్స్ రీసెంట్గా పర్ఫామ్ చేయడం జరిగిందండి. ఓకేనా? సో డ్యూరింగ్ ద రాజస్థాన్ ఇంటర్నేషనల్ ఫోక్ ఫెస్టివల్ అనేది మనకి హెల్డ్ అయింది. అక్కడ ఈ యొక్క కల్బెలియా డ్యాన్స్ అనేది మనకి పర్ఫామ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం చెప్పొచ్చు ఏంటి, ఇట్ ఈస్ ఏ రాజస్థాన్ యొక్క ఫోక్ డ్యాన్స్ అని. ఓకేనా? సో చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. రాజస్థాన్ యొక్క ఫోక్ డ్యాన్స్ ఇది ఏంటిది? కల్బెలియా డ్యాన్స్ అనేది. ఓకేనా? సో చాలా చాలా ఇంపార్టెంట్. ఆ యొక్క కల్బెలియా డ్యాన్స్ అనేది అదర్ నేమ్స్ వేరే పేరుతో కూడా పిలుస్తారండి. ఏంటి? సపేరా డ్యాన్స్ ఆర్ స్నేక్ చార్మేర్ డ్యాన్స్ అనే పేరుతో కూడా పిలుస్తారు. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి. సో పర్టికులర్గా రాజస్థానీలో ఉన్న ఒక పర్టికులర్ ట్రైబ్ వాళ్ళే దీన్ని పర్ఫామ్ చేస్తారు. ఆ ట్రైబ్ పేరు ఏంటంటే కల్బెలియా. ఓకేనా? సో కల్బెలియా ట్రైబ్ వాళ్ళే ఒక కల్బెలియా డ్యాన్స్ అనేది పర్ఫామ్ చేస్తారు. దయచేసి ఈ యొక్క పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ యొక్క రాజస్థాన్ యొక్క కల్బెలియా డ్యాన్స్ అండ్ సాంగ్స్ ఏవైతే ఉన్నాయో యునెస్కోలో మనకి ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యూమానిటీలో మనకి లిస్ట్ అవ్వడం జరిగింది ఫ్రమ్ ద ఇయర్ 2010. ఓకేనా? సో ఈ యొక్క కల్బెలియా డ్యాన్స్లో మనకి మేల్ ఏమో మనకి ట్రెడిషనల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి వాయిస్తూ ఉంటే మనకి ఫీమేల్ మనకి డ్యాన్స్ పర్ఫామ్ అనేది చేయడం అని జరుగుతుందన్నమాట. ఓకేనా? సో గుర్తుపెట్టుకునే ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనేది కూడా. సో ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ అనేది చూస్తే ఇట్ ఈస్ ఎ ఫోక్ డ్యాన్స్ ఫ్రమ్ గుజరాత్ అని అంటున్నాడు. గుజరాత్ కాదండి. సో ఇది మనకి రాజస్థాన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అందుకే ఫస్ట్ స్టేట్మెంట్ అనేది మనకి తప్పు. ఇట్ ఇంక్లూడ్స్ ఇన్ ద యునెస్కోస్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యూమానిటీ ఫ్రమ్ 2010. ఇది కూడా మనకి కరెక్ట్ స్టేట్మెంట్. ఇన్ దిస్ డ్యాన్స్ మేల్ మ్యూజిషియన్స్ టిపికల్లీ ప్లే ద డోల్ అండ్ కంజరీ. సో ఇందులో మనకి ప్లే చేసే ఇన్స్ట్రుమెంట్స్ కూడా మనకి అడుగుతున్నాడు కాబట్టి సో చూద్దాం. సో ఇక్కడ మనకి మేల్ ఏమో ట్రెడిషనల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తారు, ఫీమేల్ ఏమో మనకి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అనేది చేస్తుంది. సో ఇక్కడ ట్రెడిషనల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏముంటాయి సార్ అంటే మనకి దోల్ ఉంటుంది, డ్రమ్ అంటాం కదా, అది ఒక పుంగి ఉంటుందండి. పుంగి అంటే ఇది నథింగ్ బట్ మనకి స్నేక్ చామస్ పైప్. సో స్నేక్ ముందు మనకు ఒకటి ఊతారు కదా, ఇట్లా ఉంటుంది కదా. సో అది ఇట్లా ఒక స్నేక్ చామస్ పైప్ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇంకోటి కంజరి అని కూడా ఉంటుందండి. ఓకేనా? సో చాలా చాలా ఇంపార్టెంట్. ఇలా 3 ఇన్స్ట్రుమెంట్స్ అనేవి వాయించుకుంటూ పర్ఫామ్ చేయడం అని జరుగుతుందన్నమాట. ఓకేనా? సో ఇచ్చిన థర్డ్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ప్లే దోల్ అండ్ కంజరి అండ్ అదేవిధంగా పుంగి విచ్ ఈస్ ఎ స్నేక్ చామస్ పైప్. థర్డ్ స్టేట్మెంట్ అనేది కూడా కరెక్ట్. సో అమన్ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ కరెక్ట్ అవుతున్నారు కాబట్టి ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ మనకి తప్పైంది. 2, 3 కరెక్ట్ అయింది కాబట్టి ఓన్లీ 2 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి యొక్క పర్టికులర్ క్వశ్చన్ అనేది. సో కల్బెలియా డ్యాన్స్ అనేది రాజస్థాన్లో ఉన్న కల్బెలియా
ట్రైబ్ వాళ్ళు ఇది పర్ఫామ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, సో ఇది రాజస్థాన్ సంబంధించింది, గుర్తుపెట్టుకోండి. వీళ్ళు ఇక్కడ మేల్ ట్రెడిషనల్ ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తుంటే ఫీమేల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అనేది చేస్తుంది. ఇక్కడ వాడే ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి, దోల్, పుంగి అండ్ కంజేరి. అండ్ ఇది యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యూమానిటీలో కూడా లిస్ట్ అవడం జరిగింది ఫ్రమ్ 2010. దీన్ని సపేరే డ్యాన్స్ అని అండ్ స్నేక్ చామర్ డ్యాన్స్ అని కూడా పిలవడం జరుగుతుంది అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి ఈ యొక్క ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనేటివి. రైట్, India offered to host which edition of Conference of Parties to the United Nations Framework Convention on Climate Change? సో మనకి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనేవి జరుగుతూ ఉంటాయండి. దీన్నే మనం క్లైమేట్ కాన్ఫరెన్సెస్ అన్నం కూడా అంటాం, క్లైమేట్ కాన్ఫరెన్స్ అంటాం అనమాట. అర్థమవుతుందా? సో మెయిన్గా క్లైమేట్కి సంబంధించిన ఇంపాక్ట్స్ అనేవి ఏ విధంగా జరుగుతున్నాయన్న దాని మీద ఈ యొక్క కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనేది డీల్ చేయడం అని జరుగుతుంది. అర్థమవుతుందా? సో ఇది ఎవ్రీ ఇయర్ మనకి జరుగుతూ ఉంటుందండి. సో రీసెంట్గా మనకి జరిగిన COP28 ఏదైతే ఉందో అక్కడ మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఎక్స్ప్రెస్ చేయడం అని జరిగింది. అంటే దే హ్యావ్ ద డిజైర్ టు హోస్ట్ ద సమిట్ ఇన్ ఇండియా. ఇండియాలో ఒక సమిట్ అనేది హెల్డ్ చేయాలని చెప్పేసి తను ఎక్స్ప్రెస్ చేయడం అని జరిగిందనమాట. సో మనకి ఇండియాని ఇంతకుముందు కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఏదన్నా మనకి హోస్ట్ చేసింది సార్ అంటే మనకి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ 8 అనేది విచ్ వాజ్ హెల్డ్ ఇన్ ద 2002 న్యూఢిల్లీలో మనకి హెల్డ్ అవడం జరిగిందనమాట. సో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ 8 అనేది మనకి న్యూఢిల్లీలో ఇన్ ద ఇయర్ 2002లో మనకి హెల్డ్ అవడం జరిగింది. సో ఇండియాకి ఆఫర్ చేయడం అని జరిగింది. సో ఒక కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనేది హోస్ట్ చేయడం చెప్పేసి అది ఏ ఎడిషన్ అని అడుగుతున్నారు, 29th, 30th, 32nd, 33rd అంటే ఆన్సర్ వచ్చేసి మనకి డి అండి. 33rd ఎడిషన్ ఆఫ్ ద కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ని హోస్ట్ చేయడానికి మనకి ఆఫర్ అనేది ఇవ్వడం అని జరిగిందనమాట. సో దయచేసి ఈ పాయింట్ను గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద నాగార్జున సాగర్ డ్యామ్. సో నాగార్జున సాగర్ డ్యామ్ గురించి అడుగుతున్నారండి. సో ఇది మనకి రీసెంట్గా ఎందుకు న్యూస్లో ఉందంటే నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర మనకి జరుగుతున్న ఏదైతే కాన్ఫ్లిక్ట్ ఉందో బిట్వీన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, అందుకే మనకి ఇది న్యూస్లో ఉంది. సో దయచేసి ఈ డిస్ప్యూట్ న్యూస్లో ఉంది కాబట్టి సో కొంచెం నాగార్జున సాగర్ డ్యామ్ గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనేది తెలుసుకుందాం. ఓకేనా, సో నాగార్జున సాగర్ డ్యామ్ అనేది ఎక్కడ ఒకటే ఉంది. సో ఇట్ వాజ్ బిల్ట్ బిట్వీన్ ద నల్గొండ డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ అండ్ అదేవిధంగా గుంటూరు డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మధ్యలో మనకి బిల్డ్ అవడం జరిగింది ఒక నాగార్జున సాగర్ డ్యామ్ అనేది. సో ఇక నాగార్జున సాగర్ ఏ రివర్ గుండా మనకి ఏ రివర్ మీద మనకి కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందంటే రివర్ కృష్ణ అండి. సో చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో రివర్ కృష్ణ మీద చేయడం అని జరిగింది. సో అండ్ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ అండ్ హైయెస్ట్ మొసండ్రీ డ్యామ్ ఇన్ వరల్డ్ అండి. సో చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి ఇది. అలాగే ఒక 150 మీటర్ టాల్ ఉంటుంది అండ్ అదేవిధంగా 1.6 కిలోమీటర్ లాంగ్ ఉండడం జరిగింది ఒక డ్యామ్ అనేది. ఓకేనా, సో అండ్ అదేవిధంగా దీని ఒక నేమ్ అనేది ఎక్కడి నుంచి తీసుకుందంటే అక్కడ మనకు ఒక హిల్లాకన్ ఐలాండ్ ఒకటి ఉంటుందండి, నాగార్జున కొండ అని. సో ఒకప్పుడు బుద్ధిస్ట్ గురు నివసించేవారని అప్పుడు చెప్పుకున్నారు. సో ఆ నాగార్జున కొండ నుంచి నేమ్ అనేది తీసుకొని దీనికి నాగార్జున సాగర్ డ్యామ్ అనేది పేరు పెట్టడం జరిగింది. సో దీని యొక్క కన్స్ట్రక్షన్ అనేది 1956 నుంచి స్టార్ట్ చేస్తే 1967లో దీని కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. ఓకేనా, సో యాజ్ పర్ ద ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ఏదైతే ఉందో సో ఈ యొక్క యాక్ట్ ప్రకారము నాగార్జున సాగర్ డ్యామ్ ఏదైతే ఉందో సో టోటల్గా కంట్రోల్ అండ్ సూపర్వైజ్ చేసేది ఎవరంట, తెలంగాణ చెప్పడం జరుగుతుంది. ఓకేనా, సో అకార్డింగ్ టు ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 నాగార్జున సాగర్ డ్యామ్లో టోటల్గా కంట్రోల్ అండ్ సూపర్వైజ్ చేసేది ఏంటి, తెలంగాణ అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా, సో చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే ఇట్ ఈస్ బిల్డ్ అక్రాస్ ద గోదావరి రివర్ అంటున్నాడు. గోదావరి రివర్ కాదండి, రివర్ కృష్ణ. సో ఓకేనా, సో రివర్ కృష్ణ మీద ఇది బిల్డ్ చేయడం జరిగింది. సో అందుకే ఫస్ట్ స్టేట్మెంట్ అని మనకు తప్పుతుంది. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ అండ్ హైయెస్ట్ మాన్సరీ డ్యామ్ ఇన్ ద వరల్డ్. చెప్పాను కదా, ఇట్ ఈస్ ద లార్జెస్ట్ అండ్ హైయెస్ట్ మాన్సరీ డ్యామ్ ఇన్ వరల్డ్. ఓకేనా, సో ఇచ్చిన సెకండ్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. ఇక్కడ విచ్ ఆఫ్ ద అబౌవ్ స్టేట్మెంట్స్ కరెక్ట్ అడుగుతున్నారు కాబట్టి సో B2 ఓన్లీ అనేది మనకి కరెక్ట్ స్టేట్మెంట్ అనేది అవుతుంది. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి. ఇంకా మీరు ఇన్ఫర్మేషన్ మనకి గ్యాదర్ చేసుకోవాలనుకుంటే మాత్రం దయచేసి కొంచెం వాల్యూ యాడ్ చేసుకొని చదువుకోండి. ఓకేనా, సో చాలా చాలా ఇంపార్టెంట్, ప్రతిదీ మీ ముందు పెట్టడం జరుగుతుందండి. ఓకేనా, సో దయచేసి యూటిలైజ్ చేసుకోండి ఒక వీడియోస్ని. రైట్, వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ 2023 వరల్డ్ డిజిటల్ కాంపిటేటివ్నెస్ ర్యాంకింగ్, WDCR అని కూడా అంటారు. ఓకేనా, సో వరల్డ్ డిజిటల్ కాంపిటేటివ్నెస్ ర్యాంకింగ్. సో 49, 52, 57, 62 అని అంటున్నాడు. సో ఇది ఎవరు రిలీజ్ చేస్తారంటే IMD వాళ్ళు రిలీజ్ చేస్తారండి. IMD అంటే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ వాళ్ళు ఇది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఏంటి వరల్డ్ డిజిటల్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్
కాంపిటేటివ్నెస్ ర్యాంకింగ్ అనేది. ఓకేనా. సో అకార్డింగ్ టు ఐఎంఎస్ స్టడీ ప్రకారము ఇండియాకి ఏ ర్యాంక్ ఇవ్వడం జరిగింది, 49th ర్యాంక్ ఇవ్వడం జరిగిందండి అమాంగ్ 64 ఎకానమీస్తో పోల్చుకుంటే. ఓకేనా. సో టోటల్గా 64 ఎకానమీస్ కంట్రీస్ మీద స్టడీ చేస్తే ఇండియాకి 49th ర్యాంక్ రావడం జరిగింది. ఓకేనా. సో ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకునే ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనేటివి. వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ క్యూపర్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్. సో ప్రాజెక్ట్ క్యూపర్ గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అని తెలుసుకుందామండి. ఓకేనా. సో ఇది అమెజాన్కి చెందిన ఒక ప్రాజెక్ట్ అనమాట. సో అమెజాన్ ఏదైతే ఉందో అమెజాన్ అనేది ఈ యొక్క ప్రాజెక్ట్ చేపట్టడం జరుగుతుంది. ఓకేనా. సో ఇదొక నెట్వర్క్ అండి. దాదాపు 3236 శాటిలైట్స్ అనేవి లో ఎర్త్ ఆర్బిట్లో పెట్టి ఒక హై స్పీడ్ ఇంటర్నెట్ యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేద్దామని ఈ యొక్క ప్రాజెక్ట్ చేపట్టడం జరుగుతుంది అమెజాన్ అనేది. ఓకేనా. సో ఎందుకొరకు, హై స్పీడ్ ఇంటర్నెట్ యాక్సెస్ కొరకు. సో వరల్డ్లో ఎక్కడ ఏ మూలనున్నా కూడా మనకి ఇంటర్నెట్ యాక్సెస్ అనేది ఈ యొక్క ప్రాజెక్ట్ క్యూపర్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాదాపు 3236 శాటిలైట్స్ అనేవి లో ఎర్త్ ఆర్బిట్లో మనకి ప్లేస్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో చాలా ఇంపార్టెంట్. సో ఈ యొక్క ప్రాజెక్ట్ క్యూపర్లో టోటల్గా మనకి 3 మెయిన్ పార్ట్స్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి మనకి గ్రౌండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంకోటి వచ్చేసి మనకి శాటిలైట్స్, ఇంకోటి వచ్చేసి మనకి కస్టమర్ టెర్మినల్స్. సో గ్రౌండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏం చేస్తుందంటే ఇక్కడ మనకి లైక్ గేట్వే యాంటీనాస్ ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనకి టోటల్గా కస్టమర్ డేటా యొక్క సెండ్ చేయడం కానీ రిసీవ్ కావడం కానీ ఇక్కడ మనకి ఈ యొక్క గ్రౌండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. అంటే టోటల్గా ట్రాకింగ్ చేయడం, కంట్రోల్ చేయడం అండ్ శాటిలైట్స్ ప్రాపర్గా ఆపరేట్ చేయడం అంతా ఈ యొక్క గ్రౌండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉంటుంది. మరి ఈ శాటిలైట్స్ పని ఏంటి సార్ అంటే ఇది టోటల్గా లో ఎర్త్ ఆర్బిట్లో మనకి టోటల్గా ఆపరేట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో చాలా ఇంపార్టెంట్. ఇది మనకి గ్రౌండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అండ్ కస్టమర్స్కి ఒక గేట్ వే లాగా ఉంటుందన్నమాట. ఓకేనా. అండ్ ఇక్కడ మనకి కస్టమర్ టెర్మినల్స్ ఏంటంటే ఈ యొక్క కస్టమర్ టెర్మినల్స్లో టోటల్గా లైక్ కస్టమర్స్కి బ్రాడ్బ్యాండ్ అనేది రిసీవ్ చేయడానికి కస్టమర్ టెర్మినల్స్ ఉంటాయి. ఓకేనా. సో చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ డెవలపింగ్ అడ్వాన్స్డ్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ టెక్నాలజీస్ కాదు. సో కంట్రిబ్యూటింగ్ టు క్లైమేట్ చేంజ్ అస్సలు కాదు. ప్రొవైడింగ్ హై స్పీడ్ ఇంటర్నెట్ యాక్సెస్ గ్లోబల్లీ, అబ్సల్యూట్లీ కరెక్ట్ స్టేట్మెంట్. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. సో ఇది అమెజాన్ ప్రాజెక్ట్ అండి. టు బిల్డ్ దాదాపు 3236 శాటిలైట్స్ అనేవి లో ఎర్త్ ఆర్బిట్లో మనకి బిల్డ్ చేసి ప్రొవైడ్ హై స్పీడ్ ఇంటర్నెట్ యాక్సెస్ని ప్రొవైడ్ చేయడానికి తీసుకురావడం జరుగుతుంది అరౌండ్ ద వరల్డ్. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి. సో ఆప్షన్ సి ఈజ్ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ప్రాజెక్ట్ క్యూపర్. సో ఇది మనకి నాసా అనో లేకపోతే ఇస్రో అనో లేకపోతే స్టార్లింక్ అనో మనకి చాలా పేర్లు అనేవి ఇచ్చి మనకి కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు అమెజాన్ పేర్లు కాకుండా. ఓకేనా. సో అమెజాన్ అనేది గుర్తుపెట్టుకోండి. గ్రామ్ మన్చిత్ర అప్లికేషన్ విచ్ వాజ్ రీసెంట్లీ లాంచ్డ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, కల్చరల్ అచీవ్, ఎడ్యుకేషనల్ రిసోర్స్, వ్యాక్సినేషన్ రిమైండర్. సో గ్రామ్ మన్చిత్ర అప్లికేషన్ అనేది రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్ వాళ్ళు లాంచ్ చేయడం జరిగిందనమాట. సో లాంచ్ ద జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అప్లికేషన్ గ్రామ్ మన్చిత్ర. ఓకేనా. సో చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క అప్లికేషన్ ఏం చేస్తుందంటే గ్రామ పంచాయతీకి సపోర్ట్గా ఉండడం జరుగుతుంది. సో టు పర్ఫామ్ ప్లానింగ్ అట్ గ్రామ పంచాయతీ లెవెల్లో మంచి పర్ఫార్మెన్స్ చేయడానికి కానీ అండ్ అదేవిధంగా జియోస్పేషియల్ టెక్నాలజీని యూజ్ చేసుకోవడానికి ఈ యొక్క గ్రామ పంచాయతీ అప్లికేషన్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఎవరు లాంచ్ చేస్తారు, మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ఓకేనా. రైట్. విత్ రిఫరెన్స్ టు ద మొహెంజోదారో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఎందుకంటే రీసెంట్గా మనకి న్యూస్లో ఉంది. ఎందుకు న్యూస్లో ఉందంటే రీసెంట్గా ఒక 2000 year ఓల్డ్ కాపర్ కాయిన్స్ అనేవి ఇక్కడ కనుగొనడం జరిగింది. ఓకేనా. సో రీసెంట్గా ఆర్కియాలజిస్ట్ వాళ్ళు ఒక 2000 year ఓల్డ్ కాపర్ కాయిన్స్ అనేవి లైక్ బుద్ధిస్ట్ శ్రైన్లో కనుగొనడం జరిగింది. ఆ బుద్ధిస్ట్ శ్రైన్ ఎక్కడ కన్స్ట్రక్ట్ చేశారు, మొహెంజోదారోలో మనకి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అక్కడ ఈ యొక్క 2000 year ఓల్డ్ కాయిన్స్ అనేవి కనుగొనడం జరిగింది బై ద ఆర్కియాలజిస్ట్ వాళ్ళు. అందుకే మనకి న్యూస్లో ఉంది. సో ఇప్పుడు మనం మొహెంజోదారో సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనేది తెలుసుకుందామండి. ఓకేనా. సో ఈ యొక్క మొహెంజోదారో అనేది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యొక్క సైట్ అండి. ఓకేనా. సో దీన్ని ఇంకొక పేరుతో కూడా పిలుస్తారు. ఆ పేరు ఏంటంటే మౌండ్ ఆఫ్ ద డెడ్ అని కూడా పిలుస్తారు. ఓకేనా. సో మౌండ్ ఆఫ్ ద డెడ్ అన్న
లేకపోతే మొహంజోదారో కూడా సేమే. ఓకేనా. సో ఇది ఎక్కడుందంటే మనకి ఇండియాలో లేదండి, ఇది మనకి పాకిస్తాన్లో లొకేట్ అవ్వడం జరిగింది. ఓకేనా. సో పాకిస్తాన్లో ఉన్న సింధ్ ప్రావిన్స్లో ఇది లొకేట్ అవ్వడం జరిగింది. ఓకేనా. సో చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, ఇది ఇండియాలో లేదు, పాకిస్తాన్లో ఉన్న సింధ్ ప్రావిన్స్లో లొకేట్ అవ్వడం జరిగింది ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ఇండస్ రివర్. సో చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్, ఏదైతే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉందో ఇండస్ రివర్ మీదనే కదా టోటల్గా మనకి సివిలైజేషన్ అయింది. సో గుర్తుపెట్టుకోండి, దీన్ని 1922లో కనుగొనడం జరిగింది బై ద ఆర్కియాలజిస్ట్ ఆర్డి బెనర్జీ అండి, డాక్టర్ అంటున్నాను, ఆర్డి బెనర్జీ కనుగొనడం జరిగింది 1922లో. హీ ఈజ్ అన్ ఆఫీసర్ ఆఫ్ ద ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా. సో గుర్తుపెట్టుకోండి 1922లో కనుగొన్నారు. సో మీరు చేయాల్సిన హోంవర్క్ ఏంటంటే ఐవీసీలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో చాలా సైట్స్ అనేవి కనుగొనడం జరిగింది ఒక పర్టికులర్ ఇయర్లో. సో ఎవరు కనుగొన్నారు, ఏ ఇయర్లో కనుగొన్నారు అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి గుర్తుపెట్టుకొని మనం మ్యాథ్ ద ఫాలోయింగ్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి. సో ఈ యొక్క మొహంజోదారో అనేది కూడా మనకి ఏదైతే ఈజిప్ట్లో గ్రేట్ పిరమిడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సేమ్ టైంలోనే మొహంజోదారో కూడా మనకి బిల్ట్ అయిందని చెప్పడం జరుగుతుందండి. ఓకేనా. సో చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, ఈజిప్ట్లో ఉన్న గ్రేట్ పిరమిడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కన్స్ట్రక్ట్ చేస్తున్న టైంలోనే ఇట్ వాజ్ బిల్ట్ అరౌండ్ ద సేమ్ టైమ్ ఆఫ్ ద గ్రేట్ పిరమిడ్స్ ఆఫ్ ఈజిప్ట్, ఏంటి మొహంజోదారో అనేది. ఓకేనా. సో ఇన్ ద ఇయర్ 1980లోనే దీనికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అనేది కూడా డిజిగ్నేట్ చేయడం జరిగింది. ఓకేనా. సో ఇక్కడున్న ఏదైతే ప్యాటర్న్ అంటే అక్కడున్న సిటీ ఏదైతే ఉందో మొహంజోదారో అన్నది ఒక రెక్టాంగులర్ గ్రిడ్లో ఉందండి, ఇట్లా రెక్టాంగులర్ గ్రిడ్లో ఉంది. అండ్ అక్కడ కన్స్ట్రక్ట్ చేసిన ఏవైతే హౌసెస్ కానీ వాల్స్ కానీ ఏవైతే ఉన్నాయో బేక్డ్ బ్రిక్స్ చేయడం జరిగింది, అంటే బ్రిక్స్ని టోటల్గా బేక్ చేసి చేయడం జరిగింది అనమాట కన్స్ట్రక్షన్ అనేది. అక్కడ చాలా కాంప్లెక్స్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ కానీ అండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఎవ్రీ హౌస్కి బాత్స్ అనేవి కూడా అక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. అర్థమవుతుందా. సో అక్కడ మనకి 900 స్క్వేర్ ఫూట్ అయిన ఒకటి గ్రేట్ బాత్ అనేది కనిపిస్తుందండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఇది. సో గ్రేట్ బాత్ ఎక్కడ కనిపించింది, ఎక్కడ లొకేట్ ఉందని అడుగుతాడు అనమాట కొన్నిసార్లు. సో ఎక్కడ ఉందని మనకి మొహంజోదారోలో లొకేట్ అవ్వడం జరిగింది. ఓకేనా. సో చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి ఈ యొక్క ఫ్యాక్ట్ అనేది. సో మొహంజోదారో అనేది కూడా 2 పార్ట్స్గా కూడా డివైడ్ చేయడం జరిగిందండి. ఏటా సిటడల్ గాను లోవర్ టౌన్ గాను. సిటడల్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఒక రేజ్డ్ ప్లాట్ఫామ్. ఇప్పుడు ఒక రేజ్డ్ ప్లాట్ఫామ్ అండి ఇది అన్నమాట, ఇది ఒక సిటడల్ అనుకుంటే ఇది మనకి లోవర్ టౌన్. సో అలా మనకి ఐవీసీలో చాలా సైట్స్ అనేవి ఇట్లా సిటడల్ అండ్ లోవర్ టౌన్తో కూడా ఉన్నాయని చెప్పడం జరిగింది. కొన్ని సైట్స్కి అసలు టోటల్గా సిటడల్ అనేది లేదు, కొన్ని సైట్స్కి సిటడల్ 2 ఉన్నాయని 1 ఉన్నాయని కూడా మనకు అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ సిటడల్ ఏ సిటీకి ఉన్నాయి అనేది కూడా చూసుకోండి. ఓకేనా. సో చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి యొక్క ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనేటివి. ఓకేనా. సో నేను చెప్తున్న ప్రతి పాయింట్ మీకు ఇంపార్టెంట్ అన్న, ఇవన్నీ మీకు హిస్టరీలో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా. సో ఇది మీకు హిస్టరీలో కవర్ అయితే దాదాపు. సో ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ చూడండి, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద పాకిస్తాన్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ఇండస్ రివర్. అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇట్ వాస్ బిల్ట్ మచ్ ఎర్లియర్ దెన్ ద గ్రేట్ పిరమిడ్స్ ఆఫ్ ఈజిప్ట్ అని అంటున్నాడు, మచ్ ఎర్లియర్ అని అంటున్నాడు. అంటే ఇది మనకి ఈజిప్ట్లో ఉన్న గ్రేట్ పిరమిడ్స్ ఆఫ్ ఈజిప్ట్ సేమ్ టైంలోనే మొహంజోదారో కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారని చెప్పడం జరుగుతుంది బై ద ఆర్కియాలజీ డిపార్ట్మెంట్. బట్ ఎర్లియర్గా అయితే కన్స్ట్రక్ట్ చేయలేదు, ఇదైతే తప్పు స్టేట్మెంట్ అవుతుంది. ఇట్ లేడ్ అవుట్ ఇన్ ఏ రెక్టాంగులర్ గ్రిడ్ ప్యాటర్న్ బిల్ట్ అవుట్ ఆఫ్ ఏ బేక్డ్ బ్రిక్స్. అదే కదా నేను చెప్పింది, ఇట్లా రెక్టాంగులర్ ప్యాటర్న్ నుండి బేక్డ్ బ్రిక్స్ కూడా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఒక మొహంజోదారో అన్నది. ఓకేనా. సో థర్డ్ స్టేట్మెంట్ అనేది మనకి కరెక్ట్ అనమాట. సో ఇక్కడ మీరు చేయాల్సిన ఓవర్కి ఏంటి, టోటల్గా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఉన్న సైట్స్ ఏంటి, టోటల్గా దాని గురించి ప్రతిదీ దాని గురించి చదువుకోండి. అండ్ ఇక్కడ మనకి గ్రేట్ పిరమిడ్స్ ఆఫ్ ఈజిప్ట్ అని వచ్చింది కాబట్టి ఈజిప్ట్లో జరిగిన సివిలైజేషన్ ఏంటి, అండ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి అండ్ ఈజిప్ట్లో జరిగిన సివిలైజేషన్కి సిమిలారిటీస్ కానీ డిఫరెన్సెస్ కానీ ఏదైనా మ్యాచ్ అవుతుంది అన్నది కూడా చూసుకోండి. అర్థమవుతుందా. సో అలా మనకి కంపారిజన్గా ఇచ్చి కూడా మనకి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి. ఓకేనా. సో చూసుకోండి ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనేవి కూడా. ఇక్కడ మనకి ఫస్ట్ స్టేట్మెంట్ అండ్ థర్డ్ స్టేట్మెంట్ 2 కరెక్ట్ కాబట్టి సో బి ఓన్లీ 2, ఇక్కడ కూడా కరెక్ట్ అడుగుతున్నాడు. సో బి ఓన్లీ 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ ఆన్సర్ అనేది అవుతుంది ఇక్కడ. ఓకేనా. సో చాలా 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి యొక్క ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనేటివి. విచ్ క్రికెటర్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ అ యూత్ ఓటర్ అవేర్నెస్ అంబాసిడర్ ఫర్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ, సురేష్ రైనా, గౌతమ్ గంభీర్. సో ఒక క్రికెటర్ మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో యూత్ ఓటర్ అవేర్నెస్గా అంబాసిడర్గా అపాయింట్ చేయడం జరిగింది. ఎవరు, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఉంటాడని చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ అనౌన్స్ చేయడం జరిగింది. ఎవరంటే సురేష్ రైనా అండి. ఓకేనా. సో ఫార్మర్ ఇండియన్ క్రికెటర్ సురేష్ రైనా హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ అ యూత్ ఓటర్ అవేర్నెస్ అంబాసిడర్ ఫర్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకేనా. సో గుర్తుపెట్టుకొని ఒక ఫ్యాక్ట్ అన్నది. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
With reference to the National Human Rights Commission, consider the following. సో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ రీసెంట్గా న్యూస్లో ఉందండి. సో సెంట్రల్ గవర్నమెంట్ ఒక 7 పీపుల్ని అపాయింట్ చేయడం జరిగింది ఒక స్పెషల్ మానిటర్ పర్సన్స్గా. అర్థమవుతుందా? సో ఇక నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఒక స్పెషల్ మానిటర్ పర్సన్గా ఒక 7 పీపుల్ని అపాయింట్ చేయడం జరిగింది బై ద సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అంటే ఏంటి, అసలు ఎందుకు వచ్చింది, దీని గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అని మనం తెలుసుకోవాలి. ఓకేనా? సో ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి. సో ఇది మనకి 1993లో ఇది ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి యాజ్ ఏ స్టాట్యుటరీ బాడీగా. అర్థమవుతుందా? స్టాట్యుటరీ బాడీ అంటే అర్థం ఏంటి? టోటల్గా మనకి 3 బాడీస్ ఉంటాయండి. టోటల్గా మనకి 3 బాడీస్ ఉంటాయి. ఏంటి? కాన్స్టిట్యూషనల్ బాడీ, స్టాట్యుటరీ బాడీ అండ్ ఎగ్జిక్యూటివ్ బాడీ. సో ఏదైనా ఒక బాడీ అనేది మనకి కాన్స్టిట్యూషన్లో మనకి రాయబడిందని ఆర్టికల్స్ ఉంటే అది కాన్స్టిట్యూషనల్ బాడీగా పిలువబడుతుంది. స్టాట్యుటరీ బాడీ అంటే ఏదైనా ఒక పార్లమెంటరీ లా ద్వారా కానీ ఏదైనా యాక్ట్ ద్వారా కానీ ఒక బాడీ అనేది క్రియేట్ చేయబడితే దాన్ని మనము స్టాట్యుటరీ బాడీ అంటాం. ఇది స్టాచ్యూ అంటే ఇస్ నథింగ్ బట్ లా అని అర్థం అనమాట. ఓకేనా? ఎగ్జిక్యూటివ్ బాడీ. సో ఏదైనా గవర్నమెంట్ కానీ అంటే కొంతమంది అంటే గవర్నమెంట్ అనుకుంటుంది ఈ బాడీ ఉంటే బాగుంటుంది కాబట్టి సో ఒక రెజల్యూషన్ పాస్ చేసి ఈ బాడీని క్రియేట్ చేయడం జరుగుతుంది. సో మీరు చేయాల్సిన వర్క్ ఏంటి? కాన్స్టిట్యూషన్ బాడీస్ ఏమున్నాయి, స్టాట్యుటరీ బాడీస్ ఏమున్నాయి అండ్ ఎగ్జిక్యూటివ్ బాడీస్ ఏమున్నాయి అనేది కూడా చూసుకోండి. అర్థమవుతుందా? సో చాలా 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ బాడీస్ మీద, స్టాట్యుటరీ బాడీస్ మీద మనకి చాలాసార్లు అడిగిన సందర్భాలు ఉన్నాయన్నమాట క్వశ్చన్స్ అనేటివి. అర్థమవుతుందా? సో నేషనల్ హ్యూమన్ రైట్స్ అనేది మనకి 1993లో స్టాట్యుటరీ బాడీగా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మరి స్టాట్యుటరీ బాడీగా ఎస్టాబ్లిష్ చేశారంటే ఏదైనా ఒక యాక్ట్ ఉండాలి కదా. యాక్ట్ ఏంటి సార్ అంటే ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993 ద్వారా ఈ యొక్క నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. అర్థమవుతుందా? సో ఇట్ ఈస్ అ వాచ్ డాగ్ ఆఫ్ ద హ్యూమన్ రైట్స్ ఇన్ ద కంట్రీ. సో మన కంట్రీలో ఉన్న హ్యూమన్ రైట్స్ని టోటల్గా వాచ్ చేసేదంతా ఈ యొక్క బాడీ అనమాట. అర్థమవుతుందా? సో చాలా చాలా ఇంపార్టెంట్. సో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది మనకి కాంపోజిషన్ ఉంటుందండి. సో చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఇందులో మనకి మెంబర్స్ అనేవాళ్ళు ఏ విధంగా ఉంటారని అడుగుతాడు. సో మనకి ఇందులో చైర్పర్సన్ ప్లస్ 8 మెంబర్స్ ఉంటారు. ఈ 8 మెంబర్స్లో 4 ఫుల్ టైమ్ మెంబర్స్ ఉంటారు, 4 మనకి డీమ్ పర్సన్స్ ఉంటారు. ఈ చైర్పర్సన్ వచ్చేసి మనకి ఎవరంటే ద చైర్పర్సన్ ఆఫ్ ద నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఈజ్ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మాత్రమే ఉంటారు. సో చాలా చాలా ఇంపార్టెంట్. రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మాత్రమే చైర్పర్సన్గా మనకి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి వహించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా 8 మెంబర్స్లో 4 ఫుల్ టైమ్ మెంబర్స్ కదా. 1 మెంబర్ వచ్చేసి మనకి సుప్రీంకోర్టులో మనకి రిటైర్ వర్కింగ్ జడ్జి గాను లేకపోతే రిటైర్ జడ్జి గాను పనిచేసి ఉండాలి. అండ్ సెకండ్ మెంబర్ వచ్చేసి హైకోర్టులో తన చీఫ్ జస్టిస్గా వర్కింగ్ అని చేస్తూ ఉండాలి, లేకపోతే రిటైర్ అయినా ఉండాలన్నమాట. అర్థమవుతుందా? అండ్ అదేవిధంగా ఇంకో 2 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో టోటల్గా హ్యూమన్ రైట్స్ మీద అవగాహన ఉండాలన్నమాట. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కానీ నాలెడ్జ్ కానీ టోటల్గా మనకి ఉండాలన్నమాట హ్యూమన్ రైట్స్ మీద. సో ఒక పర్సన్ ఏమో సుప్రీంకోర్టులో మనకి జడ్జిగా వర్కింగ్ చేస్తూనే ఉండాలి, లేకపోతే రిటైర్ అని ఉండాలి. అండ్ ఇంకో పర్సన్ వచ్చేసి హైకోర్టులో చీఫ్ జస్టిస్గా వర్కింగ్ అయినా కానీ రిటైర్ అయినా ఉండాలి. అండ్ అదర్ 2 పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హ్యూమన్ రైట్స్ మీద ఒక ఎక్స్పీరియన్స్ కానీ నాలెడ్జ్ కానీ ఉండాలన్నమాట. అండ్ అదర్ 4 డీమ్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మిగతా నేషనల్ కమిషన్స్ ఉంటాయి కదా, వాళ్ళ చైర్పర్సన్స్ వాళ్ళు ఇందులో మనకి మెంబర్స్ ఉంటారు. లైక్ నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్, నేషనల్ కమిషన్ ఉమెన్. వీళ్ళు చైర్పర్సన్ 4 మెంబర్స్ ఈ యొక్క డీమ్డ్ మెంబర్స్లో ఉంటారనమాట. టోటల్గా ఈ విధంగా చైర్పర్సన్ ప్లస్ 8 మెంబర్స్ ఈ యొక్క కాంపోజిషన్లో ఉంటారు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో. అర్థమైందని అనుకుంటున్నాను. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది మనకి 1993లో మనకి ఎస్టాబ్లిష్ చేశారు యాజ్ ఎ స్టాట్యుటరీ బాడీగా విత్ ద ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993. ఓకేనా? సో దీని యొక్క కాంపోజిషన్ అనేది చైర్పర్సన్ ప్లస్ 8 మెంబర్స్, 4 ఫుల్ టైమ్ మెంబర్స్, 4 డీమ్డ్ పర్సన్స్. అర్థమవుతుందా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి వీళ్ళని అపాయింట్ చేసేది ఎవరు సార్ అంటే మనకి ప్రెసిడెంట్ అపాయింట్ చేయడం జరుగుతుందండి. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ప్రెసిడెంటే అపాయింట్ చేశారు. మరి ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తున్నారు కదా, మరి ప్రెసిడెంటే చూస్ చేసుకొని ప్రెసిడెంటే టోటల్గా రికమెండ్ చేసి చేసుకుంటారా సార్ అంటే లేదండి. సో ఇక ప్రెసిడెంట్కి రికమెండ్ చేసేది ఎవరంటే టోటల్గా మనకి 6 మెంబర్స్ కమిటీ అనేది ఒకటి ఉంటుంది. ఓకేనా? 6 మెంబర్స్ కమిటీ అనేది ఒకటి ఉంటుంది. ఆ 6 మెంబర్స్ కమిటీ రికమెండేషన్స్ ఇచ్చిన తర్వాతనే ప్రెసిడెంట్ ఈ మెంబర్స్ని మనకి అపాయింట్ చేయడం జరుగుతుంది. మరి 6 మెంబర్స్ మెంబర్ కమిటీలో ఎవరు ఉంటారు సార్ అంటే మనకి ప్రైమ్ మినిస్టర్ హెడ్గా ఉండడం జరుగుతుందండి. ఓకేనా? సో ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ వహిస్తారో వాళ్ళే మనకి దీనికి హెడ్గా వహించడం జరుగుతుంది ఈ యొక్క 6 మెంబర్ కమిటీలో. ఓకేనా? అండ్ అదేవిధంగా స్పీకర్ ఆఫ్ లోక్సభ కూడా ఉంటారు. స్పీకర్ ఆఫ్ లోక్సభ అండ్ అదేవిధంగా
మనకి రాజ్యసభ యొక్క డిప్యూటీ చైర్మన్ ఉంటారు. అండ్ అదేవిధంగా మనకి పార్లమెంట్లో ఆపోజిషన్ లీడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఉంటారు అనమాట. ఆపోజిషన్ లీడర్ ఉంటారు అండ్ అదేవిధంగా యూనియన్ హోమ్ మినిస్టర్. సో ఈ విధంగా మనకి ఉంటారనమాట. అర్థమైందని అనుకుంటున్నాను. సో పిఎం అండ్ స్పీకర్ ఆఫ్ లోక్సభ అండ్ రాజ్యసభ నుంచి డిప్యూటీ చైర్మన్ అండ్ ఆపోజిషన్ లీడర్ అండ్ అదేవిధంగా యూనియన్ హోమ్ మినిస్టర్. ఓకేనా, అర్థమైందని అనుకుంటున్నాను. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ యొక్క కమిటీ అనేది రికమెండేషన్స్ అనేవి ప్రెసిడెంట్కి ఇచ్చిన తర్వాతనే ప్రెసిడెంట్ వీళ్ళని అపాయింట్ చేయడం అని జరుగుతుంది అనమాట. ఈ యొక్క చైర్పర్సన్ కానీ అండ్ ఈ మెంబర్స్ని కానీ. అర్థమైందా? సో చాలా చాలా ఇంపార్టెంట్. సార్ మరి వీళ్ళ టర్మ్ అనేది ఎంత సార్, వీళ్ళ యొక్క టర్మ్ అనేది ఎన్ని రోజుల వరకు ఉంటుంది సార్ అంటే, ద చైర్పర్సన్ కావచ్చు, మెంబర్స్ కావచ్చు, 3 years వరకు వీళ్ళని అపాయింట్ చేయడం అని జరుగుతుంది, టిల్ ద ఏజ్ ఆఫ్ 70 years. సో ఏది ఇయర్లీ అయితే అది అన్నమాట. అర్థమవుతుందా? సో 3 years కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆర్ ఎల్స్ 70 years కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి లేదనమాట. సో ఏది ముందు తొందరగా అయిపోతే వాళ్ళ టర్మ్ అనేది దాని నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ 67 years పర్సన్ ఉన్నారనుకోండి, సమ్ 3 years 64 years నుంచి కంప్లీట్ అయిపోయి 67 years కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ తిని రీఅపాయింట్మెంట్కి పనికొస్తాడా సార్ అంటే అవునండి. సో చైర్పర్సన్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ రీఅపాయింట్మెంట్. సో చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. కొంతమంది బాడీస్ అనేటివి రీఅపాయింట్మెంట్కి ఎలిజిబుల్ ఉండదు. ఆ ఎలిజిబుల్ లేని బాడీస్ ఏంటనేది కూడా మీరు చూసుకోవాలి. ఓకేనా? సో రీఅపాయింట్మెంట్ అనేది ఉంటుంది ఇఫ్ ఇన్ కేస్ దే ఆర్ ఎలిజిబుల్ అయితే. అర్థమవుతుందా? సో చైర్పర్సన్ అండ్ మెంబర్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద రీఅపాయింట్మెంట్. సో వాళ్ళకి ఏజ్ అనేది ఉంటే తప్పకుండా వాళ్ళు రీఅపాయింట్మెంట్కి ఎలిజిబుల్ అనమాట. ఓకేనా? సో చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనేటివి చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అండ్ వీళ్ళకున్న పవర్స్ ఏంటంటే, ఒక్కసారి చూడండి, వీళ్ళకున్న పవర్స్ చాలా ఇదిగా ఉంటాయండి. ఓకేనా? పవర్స్ చూస్తే ఏదైనా కంప్లైంట్లోకి ఎంక్వైరీ చేసేటప్పుడు టోటల్గా కమిషన్ అనేది సివిల్ కోర్ట్ లాగా మారిపోతుందండి. సివిల్ కోర్టుకున్న పవర్స్ అనేటివి ఈ యొక్క బాడీకి ఉండడం జరుగుతుంది. అర్థమవుతుందా? సో చాలా చాలా ఇంపార్టెంట్. సో అర్థమవుతుంది. ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి, వైల్ ఎంక్వైరింగ్ ఇన్ టు కంప్లైంట్స్ ఇట్ షెల్ హ్యావ్ ఆల్ ద పవర్స్ ఆఫ్ ద సివిల్ కోర్ట్ ట్రయింగ్ ఏ స్యూట్ అండర్ ద కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్. చాలా చాలా ఇంపార్టెంట్. ఏదైనా కంప్లైంట్ ఎంక్వైరీ చేసేటప్పుడు కమిషన్కి సివిల్ కోర్టు పవర్స్కున్నంత పవర్ దీనికి ఉండడం జరుగుతుందన్నమాట. అర్థమవుతుందా? అండ్ అదేవిధంగా ఈ యొక్క నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది సుప్రీంకోర్టుకు కానీ అండ్ హైకోర్టుకు కానీ అప్రోచ్ అవ్వచ్చు. సో లైక్ ఇండివిజువల్స్ యొక్క రైట్స్ అనేవి ఇక్కడ ఉల్లంఘించబడ్డాయి అని చెప్పేసి సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ అప్రోచ్ అయ్యి హ్యూమన్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి వీళ్ళ దగ్గరికి వెళ్ళడం అని జరుగుతుందన్నమాట. అండ్ అదేవిధంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది సువోమోటో ద్వారా కూడా హ్యూమన్ రైట్స్ని టోటల్గా వయలేషన్ ఎక్కడైతే టోటల్గా కంప్లైంట్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అంటే సువోమోటోకు కూడా ఇది పనిచేయడం జరుగుతుంది. సువోమోటో అంటే ఎక్కడైనా కానీ కంప్లైంట్ అనేది ఫైల్ చేయబడలేదు, ఎన్హెచ్ఆర్సీఏ డైరెక్ట్గా ఈ బాడీయే వచ్చి ఆ కేసుని తీసుకొని మనకి ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. టోటల్గా ఎంక్వైరీ అనేది చేయడం జరుగుతుంది. అంటే తనంతటిగా తానుగా తీసుకొని ఆ కేసుని ఏమంటారు లైక్ ఎంక్వైరీ చేయడం జరుగుతుంది అనమాట. ఆ కంప్లైంట్ తనంతట తానే తీసుకొని చేయడం జరుగుతుంది. దాన్ని సువోమోటో అంటాం. అర్థమవుతుందా? సో ఈ విధంగా పవర్స్ అనేవి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ చూడండి, ఇట్ ఈస్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ దట్ యాక్ట్స్ యాజ్ అ వాచ్ డాగ్ ఆఫ్ ద హ్యూమన్ రైట్స్ ఇన్ ద కంట్రీ. ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ అని అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఇది ద వాచ్ డాగ్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఇన్ ద కంట్రీ. ఇక్కడ కరెక్టే, కానీ ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు, ఇది స్టాట్యుటరీ బాడీ. ఓకేనా? సో స్టాచ్యూర్ బాడీ, ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు. ఇది కాన్స్టిట్యూషన్లో ఎక్కడ మనకి మెన్షన్ చేయబడలేదు. ఇది మనకి ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ 1993 యాక్ట్ ద్వారా 1993లో మనకి ఎస్టాబ్లిష్ చేయబడింది కాబట్టి అందుకే స్టాచ్యూర్ బాడీ అంటున్నాం. ఇచ్చిన ఫస్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో మనకి తప్పు అవుతుంది. ఈజ్ చైర్పర్సన్ అండ్ మెంబర్స్ ఆర్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్. అబ్సల్యూట్లీ కరెక్ట్. ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ద కమిటీ హెడెడ్ బై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని అంటున్నాడు. ఈ 6 members కమిటీ అని చెప్పాను కదా, 6 members కమిటీ అనేది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మనకి హెడ్గా ఉండడం చెప్తున్నారు. కానీ ఇక్కడ మనకి ప్రైమ్ మినిస్టర్ మనకి హెడ్గా వహించడం జరుగుతుంది. అదే కదా నీకు చెప్పింది. సో ఈ 6 members కమిటీ రికమెండేషన్స్ ఇచ్చిన తర్వాతనే ప్రెసిడెంట్ అనే పర్సన్ ఈ యొక్క మెంబర్స్ని అపాయింట్ చేయడం జరుగుతుందన్నమాట. సో కానీ ఇక్కడ మనకి 6 members కమిటీని హెడ్ చేసేది ఎవరంటే ప్రైమ్ మినిస్టర్. సో ఇక్కడ మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కాదు, ప్రైమ్ మినిస్టర్ అనేది ఆన్సర్ అవుతుంది. ఇచ్చిన సెకండ్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇది కూడా మనకి తప్పు అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ థర్డ్ స్టేట్మెంట్ చూడండి, వాళ్ళు ఎంక్వైరింగ్ ఇన్ టు కంప్లైంట్స్. ఏదైనా కంప్లైంట్లోకి ఎంక్వైరీ చేసేటప్పుడు ఇట్ షల్ హ్యావ్ ద పవర్స్ ఆఫ్ సివిల్ కోర్ట్ ట్రయింగ్ ఏ సూట్ అండర్ ద కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్. అదే కదా నేను చెప్పింది, సివిల్ కోర్టుకు ఉన్న పవర్స్ ఉంటాయి. అదేవిధంగా సుప్రీంకోర్టు హైకోర్టు కానీ అప్రోచ్ అయ్యే పవర్ కూడా ఉంటుంది ఏదైనా హ్యూమన్ రైట్స్ వయలేషన్ ఏమైనా అవుతే. అండ్ అదేవిధంగా
సువోమోటోగా కూడా కంప్లైంట్ అనేది తీసుకొని ఇన్వెస్టిగేట్ చేయడం అని జరుగుతుందన్నమాట. సో థర్డ్ స్టేట్మెంట్ ఒక్కడే మనకి ఇక్కడ కరెక్టే. సో హౌ మెనీ ఆఫ్ ద అబౌవ్ స్టేట్మెంట్స్ ఇక్కడ కరెక్ట్ అడుగుతున్నాడు కాబట్టి సో ఓన్లీ వన్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ. సో మీకు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ గురించి ఇన్ డీటెయిల్గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. 1993లో స్టాట్యుటరీ బాడీ అండ్ కంపోజిషన్ చైర్పర్సన్ అండ్ 8 మెంబర్స్, టోటల్ ఫోర్ ఫుల్ టైమ్ మెంబర్స్, 4 డీమ్ పర్సన్. 4 ఫుల్ టైమ్ మెంబర్స్ ఎవరు? సుప్రీంకోర్టు జడ్జిగా వర్కింగ్ అయిన ఉండాలి, రిటైర్ అయిన ఉండాలి, అండ్ హైకోర్టులో చీఫ్ జస్టిస్గా వర్కింగ్ అయినా కానీ రిటైర్ అయిన ఉండాలి, అండ్ అదర్ 2 పర్సన్స్ ఎక్స్పీరియన్స్ అయిన ఉండాలి హ్యూమన్ రైట్స్ మీద. అండ్ అదర్ 4 డీమ్డ్ పర్సన్స్ ఎవరు? మన అదర్ నేషనల్ కమిషన్స్ ఏవైతే ఉన్నాయో, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, ఈ యొక్క 4 మెంబర్స్ ఇందులో మనకి డీమ్ పర్సన్స్గా ఉంటారు. అండ్ వీళ్ళని టోటల్గా రికమెండ్ చేసే చైర్పర్సన్గా ఉన్నారు ఎవరు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దీనికి చైర్పర్సన్గా వహించడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ పని గుర్తుపెట్టుకోండి. అండ్ ప్రెసిడెంటే వీళ్ళని అపాయింట్ చేయడం జరుగుతుంది ఆఫ్టర్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద ఒక కమిటీ. ఆ కమిటీలో మనకి ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ హెడ్గా ఉంటారు, స్పీకర్ ఆఫ్ లోక్సభ, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్, ఆపోజిషన్ లీడర్ అండ్ హ్యూమన్ హోమ్ మినిస్టర్ ఇందులో ఉంటారనమాట. ఓకేనా? సో వీళ్ళకున్న పవర్స్ ఏంటి? సివిల్ కోర్టుకున్న పవర్స్ అనే టోటల్గా వచ్చేస్తాయి. అండ్ ఈవెన్ సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా అప్రోచ్ అవుతారు. అండ్ సువోమోటో కూడా కంప్లీట్ అనేది తీసుకొని ఎంక్వైరీకి వెళ్ళడం అని జరుగుతుంది. సో ఈ విధంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ గురించి మీకు చెప్పడం అని జరిగింది. ఓకేనా? సో ఇన్ఫర్మేషన్ అంతా మీ ముందు పెట్టడం అని జరిగిందండి. సో ప్రతిదీ యూటిలైజ్ అనేది చేసుకోండి. ఓకేనా? సో ఇక్కడ థర్డ్ స్టేట్మెంట్ ఒక్కటే కరెక్ట్ అయింది మనకి. సో అందుకే ఓన్లీ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ అనేది జాగ్రత్తగా చదివి మీకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అప్లై చేసుకొని చదువుకోండి. అర్థమవుతుందా? సో మీకు ఈ పాలిటీ ఏదైతే ఉందో, పాలిటీ సబ్జెక్ట్ ఏదైతే ఉందో చాలా ఈజీ అండి. అర్థమవుతుందా? సో మీకు చాలా ఈ మార్క్స్ అనేది ఈజీగా గెయిన్ చేయొచ్చు ఈ యొక్క సబ్జెక్ట్ ద్వారా. సో కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి మీరు చదువుకున్నారనుకోండి, మంచి మార్క్స్ వస్తాయి మీకు ఈ సబ్జెక్ట్లో. ఓకేనా? సో ఎక్కడ నెగ్లెక్ట్ చేయకండి సిరీస్ని. సో క్లాస్ అన్ని యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా? రైట్. Tiryani block, which secured top position in the first Delta rankings of aspirational block program, ఈజ్ ఫ్రమ్ విచ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ అంటున్నాడు. ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ మీరు చేయాల్సిన హోంవర్క్ ఏంటంటే ఈ యొక్క ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ అంటే ఏంటనేది మీరు దయచేసి చూసుకోండి. అర్థమవుతుందా? సో చాలా చాలా ఇంపార్టెంట్ అనేది మీకు చెప్పొచ్చు, బట్ మీరు కొంచెం రీసెర్చ్ చేసి దీనికి సంబంధించిన కొన్ని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని నోట్ చేసుకోండి. ఓకేనా? సో ఈ యొక్క ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాంలో మనకి ఫస్ట్ డెల్టా ర్యాంకింగ్ అనేది వచ్చిందంట ఈ యొక్క తిర్యానీ బ్లాక్కి. ఇది ఎక్కడ ఉందని అడుగుతున్నాడు. సో తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, జార్ఖండ్. సో ఈ యొక్క ఆస్పిరేషన్ బ్లాక్ ప్రోగ్రామ్ ఫస్ట్ డెల్టా ర్యాంకింగ్స్ అనేవి ఎవరు అనౌన్స్ చేస్తారంటే మనకి నీతి ఆయోగ్ అండి. సో చాలా చాలా ఇంపార్టెంట్. నీతి ఆయోగ్ని మనకి అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో మీరు నీతి ఆయోగ్ గురించి కొన్ని ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకోండి. సో ఈ యొక్క తిర్యానీ బ్లాక్ అనేది మనకి ఎక్కడుందంటే తెలంగాణలోని కొమ్రంభీం ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్లో మనకి లొకేట్ అవ్వడం జరిగింది. సో ఆన్సర్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో ఇది మనకి ఫస్ట్ పొజిషన్లో అయితే మనకి సెకండ్ పొజిషన్లో ఉత్తరప్రదేశ్లోని కౌశాంబి డిస్ట్రిక్ట్లో కౌశాంబి బ్లాక్కి రావడం జరిగింది. ఓకేనా? సో ఉత్తరప్రదేశ్లోని కౌశాంబి డిస్ట్రిక్ట్కి సెకండ్ పొజిషన్ అని వచ్చిందనమాట. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు చేయాల్సిన హోంవర్క్ ఏంటి? ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ అంటే ఏంటి అనేది మీరు కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకోండి. ఓకేనా? సో ఇందులో మనకి తిర్యానీ బ్లాక్కి తెలంగాణకి ఫస్ట్ పొజిషన్ రావడం జరిగింది. ఓకేనా? రైట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ప్రధానమంత్రి జన్జతి ఆదివాసి న్యాయ మహా అభియాన్, షార్ట్ ఫామ్లో పిఎం జన్మన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో చూద్దాము స్టేట్మెంట్స్ ఏమి ఇచ్చాడు. ఇట్ ఎయిమ్స్ టు ఇంప్రూవ్ ద ఓవరాల్ వెల్ బీయింగ్ ఆఫ్ ఆల్ ట్రైబల్స్ హౌస్ హోల్డ్స్ బై టార్గెటింగ్ బేసిక్ ఫెసిలిటీస్ ఇంక్లూడింగ్ హౌసింగ్, వాటర్ అండ్ శానిటేషన్. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. అన్ అమౌంట్ ఆఫ్ 50,000 crore విల్ బి మేడ్ అవైలబుల్ టు ఇంప్లిమెంట్ ద మిషన్ ఇన్ ద నెక్స్ట్ 5 years అండర్ ద డెవలప్మెంట్ యాక్షన్ ప్లాన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. సో సెలెక్ట్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నాడు. సో నాకు ఇది కామెంట్ సెషన్లో ఆన్సర్ అయితే చేయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కమెంట్ యువర్ ఆన్సర్స్ ఇన్ కామెంట్ సెక్షన్ అండి. సో నేను చూస్తాను ఎంతమంది కరెక్ట్ పెట్టారు, ఎంతమంది రాంగ్ పెట్టారు. మీ పార్టిసిపేషన్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇంటరాక్టివ్గా ఉంటుంది. సో ఇంకా మంచి క్వశ్చన్స్, ఇంకా మంచిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే నేను ముందుకు రావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇక్కడ 1 only 2 only బోత్ 1 అంటూ నైదర్ 1 or 2 ఇన్కరెక్ట్ అడుగుతున్నాడు. సో చాలా జాగ్రత్తగా పిఎం జన్మన్ గురించి కొంచెం చదివైతే ఆన్సర్ అయితే చేయండి. ఓకేనా? సో వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇంతవరకు ఒబ్బిగ్గా క్లాస్ ఉన్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి. అండ్ నెక్స్ట్ సెషన్లో మంచిగా మాట్లాడుకుందాం అండ్ నాలెడ్జ్ కూడా షేర్ చేసుకుందాం. మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు తీసుకోవడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో అంటిల్ దెన్ కీప్ రీడింగ్ అండ్ దిస్ ఇస్ పవన్ అండ్ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బాయ్.